ఇక్కడ విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఈరోజు పేరెంట్స్ డే మీటింగ్తో పెట్టడం అయితే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ముందు 5వ తారీఖు పెడదామని చెప్పి ఆలోచన చేశారు. మళ్ళా పోస్ట్పోన్ చేసి ఈరోజు 10వ తారీఖుని యాక్చువల్గా గురు పౌర్ణమి మరి ఈరోజు బాగుంటుందని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పిలుపు మేరకు అన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ అన్నీ కూడా ఈ పేరెంట్స్ డే మీటింగ్ పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఇంకేంటంటే మన కాలేజీ గురించి రెండు విషయాలు చెప్పాలి. మన జూనియర్ కాలేజీ రావడం కూడా ఆ రోజు రెడ్డి సత్యనారాయణ గారు ప్రతిభామూర్తి గారు మినిస్టర్గా ఉండేటప్పుడు 1999లో ప్రయత్నం చేస్తే 2000లో 52 జూనియర్ కాలేజ్ స్టేట్లో ఇస్తే వితౌట్ మండల్ హెడ్ క్వార్టర్ కోరినటువంటి జూనియర్ కాలేజీ మన వడ్డాది ఒకటి, వేరే కాలేజీ ఒకటి, రెండే వచ్చాయి. అవి కూడా మండల్ హెడ్ క్వార్టర్స్ ఇచ్చారు. మరి ఆ రోజు ప్రయత్నంలో ఉన్నటువంటి పెద్దలు వారు వడ్డాది జూనియర్ కాలేజ్ స్థలం లేదు, ఏమీ లేదు. అప్పుడు వడ్డాది హై స్కూల్లో కర్నూలు రామచంద్రరావు గారిని హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండు ఆయన తీసుకొచ్చి ఫౌండేషన్ తీసుకొచ్చి రెల్లిపేటలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ జూనియర్ కాలేజీ చేతులుగా స్టార్ట్ చేసి మరి నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ చేసుకుని మరి ఎంతో 10-12 సంవత్సరాలు అక్కడే కంటిన్యూస్ గా వడ్డాది జూనియర్ కాలేజీలోనే ఒక పార్ట్ ఉదయం సాయంత్రం పెట్టుకునే పరిస్థితి చేసుకున్న తర్వాత మరి పెద్దలు మళ్ళా 2014 వచ్చేటప్పటికి ఈ బిల్డింగ్స్ గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉండేటప్పుడుగా ఈ బిల్డింగ్స్ మళ్ళా గతంలో ఓపెన్ చేసుకొని మరి ఇక్కడికి రావటం అప్పుడు కొంచెం కండిషన్ ఉన్నా మరి చక్కగా వడ్డాది జూనియర్ కాలేజ్ అంటే విపరీతమైన డిమాండ్ ఉండి మంచి రిజల్ట్స్ వచ్చేది. అసలు అనకూడదు కానీ సీట్లు ఒక్కొక్క సీట్లు ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీలో 40 ఉన్నాయి అంటే 160 సీట్లకి ఒక 1 ఇయర్లో 320కి ఎడిషనల్ సీట్స్ మళ్ళీ పర్మిషన్ తీసుకొచ్చి మాకు కాలేజీ సదుపాయం అంటే ఎడిషనల్ సీట్ తేడం కూడా భయం వేసేది. ఎందుకంటే అకామిడేషన్ లేదు. అకామిడేషన్ లేకుండా కొంచెం ఇబ్బంది పడతామని చెప్పేసి ఆ రోజులో అంత పరిస్థితి ఉండేది. మరి ఈరోజు అకామిడేషన్ బ్రహ్మాండంగా సదుపాయం చేశారు. దీనికి చక్కనటువంటి లాస్ట్ టైం 14-19లో ఉండేటప్పుడు ఈ ప్రహారీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 19లో అంటే ఇన్ని చక్కని వాతావరణం ఉంది. యాక్చువల్గా ఈ తుప్పలు కూడా కొంచెం క్లీన్ చేసుకొని నీట్గా ఆట స్థలం కూడా తయారు చేసుకొని మన ఎంతైతే పిల్లలు